బ్రదర్ బ్రదర్ ఇక్కడ ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉందండి ఇక్కడ? చాలా దారుణంగా ఉందండి. మా గ్రామంలో ప్రథమంగా ఉన్నది నిరుద్యోగ సమస్య. మా గ్రామంలో సుమారు అంటే మా కాన్స్టిట్యుయెన్సీలో ఈ సరౌండింగ్స్లో వచ్చేసరికి కుమారు ఒక 30 నుంచి 40 మంది నిరుద్యోగ యువత ఉన్నారు. ఇక్కడ చుట్టూత కంపెనీలు రాకపోవడం వలన నిరుద్యోగ సమస్య. మన ప్రభుత్వం మెగా డిఎస్సి ఇస్తా ఉన్నారు. వాటికి ప్రయత్నించి ఇవాళ అవకాశాలు లేక హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి కుటుంబాలను వదిలేసి ఈ డబ్బంతా కూడా అక్కడ ఖర్చు పెట్టుకొని మేము ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. రెండవది మా గ్రామంలో ఉన్నది నీరు. కనీసం త్రాగునీరు కూడా లేదు. మాకు 3 చెరువులు ఉన్నాయండి. 3 చెరువుల్లో కనీసం ఒక చెరువులో కూడా నీరు అనేది లేదు. మాకు పశువులకి తాగటానికి నీళ్లు లేవు, మనుషులకి తాగటానికి నీళ్లు లేవు. కానీ నెలకి 60 రూపాయల చొప్పున నీటి పన్ను వసూలు చేస్తున్నారు. అది కాక రోడ్డు 2002 టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా గ్రామానికి రోడ్డు వేశారండి. ప్రతిపాడు నియోజకవర్గంలో నేషనల్ హైవే నుంచి ప్రతిపాడు లింకేజ్ అవ్వడానికి మెయిన్ రోడ్డు ఉన్నది మాది ఇది ఒక్కటే. మిగతా ఏ రోడ్డు తీసుకున్నా కానీ 3-4 ఊర్లు లింకేజ్ అవుతూ వెళ్తుంది. మెయిన్ రోడ్డు ఇది. మా ఊరికి వచ్చేసరికి కంపెనీలు స్పిన్నింగ్ మిల్స్ కావచ్చు, ఏవైనా సరే ఎక్కువ కంపెనీలు ఉన్న ఆదాయం ఉన్నది టెక్స్టైల్ ఇండస్ట్రీగా, విత్తనాల కంపెనీలుగా ఎక్కువ ఆదాయం ఉన్నది మా ఊరే. కానీ ఆ ఫండ్స్ ఉపయోగించుకొని మేము కనీసం రోడ్డు కూడా వేయించుకోలేని దుస్థితిలో ఉన్నాము. అది మాకు మెయిన్గా ఈ 3 సమస్యలు తీరిస్తే చాలండి.